హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తిక్ని తన అసిస్టెంట్గా మార్చుకున్న జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన దాసు. నిజం తెలుసుకొని జ్యోత్స్నా చెంప పగలగొట్టిన సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జ్యోత్స్నా అయితే అగ్రిమెంట్ గురించి శివనారాయణ నిలదీయడంతో తను అంటూ ఉంటుంది, బావా సత్యరాజు రెస్టారెంట్లో పనిచేస్తున్నాడనే కానీ ఆ సత్యరాజు ఒక్క రూపాయి కూడా బావకి ఇవ్వలేదు. తన భార్య ప్రాణాలని కాపాడుకోవడం కోసం బ్లడ్ కావాలి, డబ్బు కావాలి, నేనిస్తానని చెప్పాను. కానీ బావ మాత్రం నాకు ఊరికనే అవసరం లేదు అంటూ నిన్ను చాలా తిట్టుకున్నాడు. అలా తిట్టుకున్నప్పుడు నేను ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమని అడిగాను. ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెడితే సత్యరాజు రెస్టారెంట్లో షేర్లు నాకు ఇవ్వాలి, అలాగే మేము చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అని బావకి కండిషన్ పెట్టాను తాత అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా. నువ్వు పెట్టిన కండిషన్ ఏంటి, నువ్వు చేస్తున్న పనేంటి, అవార్డు తీసుకోవాలని ఎందుకు అనుకున్నావు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే నీ మాటలు నాకు నమ్మశక్యంగా లేవు. కార్తిక్ అలా అగ్రిమెంట్ మీద పౌరుషంతో సంతకం పెట్టుండడు, ఏదో జరిగే ఉంటుంది అని దశరథ అంటూ ఉంటాడు. ఈ అగ్రిమెంట్ గురించి నాకు ముందే తెలిస్తే అప్పుడు నేనే వేరే విధంగా ప్రవర్తించేవాణ్ణి అని శివనారాయణ జ్యోత్స్నా మాటలు వినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దశరథ మాత్రం నువ్వు చేసింది కరెక్ట్ కాదు అని అంటూ జ్యోత్స్నాని అని తను కూడా వెళ్ళిపోయాక నా మనవరాలు బాగా ఆరితేరిపోయింది. అగ్రిమెంట్ గురించి దొరికిపోతుందేమో అనుకుంటే అది తిప్పి మళ్ళీ కార్తీక్ మీద కోపంతో శివనారాయణ రగిలిపోయేలా చేసింది. దిది బాగా తెలివిగలది అని జ్యోత్స్నా గురించి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఈ పగలు ప్రతీకారాలు మనకెందుకు జ్యోత్స్నా అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఏంటి సుమిత్ర అలా మాట్లాడుతున్నావు, ఇప్పటికైనా నీ కూతురికి సపోర్టుగా ఉండు అని అంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత జ్యోత్స్నా కార్తీక్ ఇంటికైతే వెళ్తుంది. ఈ అగ్రిమెంట్ గురించి మీకు తెలియాలి అని మొత్తం అగ్రిమెంట్ గురించి అయితే చెప్తుంది. అగ్రిమెంట్ గురించి విని దీప షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక బావా నేను చెప్పినట్టే చెయ్యాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు భావన అసిస్టెంట్గా నా కింద పనివాడిలాగా పని చెయ్యాలి అని జ్యోత్స్నా అనేసరికి ఒక్కసారి కాంచన కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కాంచన కోపంతో రగిలిపోతూ నువ్వు మా వదిన కడుపున చెడపుట్టావు, నీలాంటిది మా వదిన కడుపులో ఎలా పుట్టింది అని అంటూ ఇక కాంచన అయితే తిడుతూ ఉంటుంది. ఇదంతా మీ తాతకు తెలుసా, మీ తాత అయితే నీ చేత ఆడిస్తున్నాడా, అసలు ఏంటిదంతా అని అంటూ ఉంటే ఏ అత్త, న్యాయ అన్యాయాలు బంధాలు బంధుత్వాలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా, నువ్వు మా నాన్నకి ఇచ్చిన మాటని మా నాన్న నీకిచ్చిన మాటని మీరిద్దరూ నిలబెట్టుకున్నారా అని అడుగుతూ ఉంటుంది. నన్ను బావకి ఇచ్చి పెళ్లి చేస్తానన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు, నువ్వు మర్చిపోయావు. ఈ దీపమెడలో తాళి కట్టి నా కలల్ని ఆశలను ఆవిరి చేశాడు బావా అని అంటూ ఉంటే ఇచ్చిన మాట మా అమ్మ నిలబెట్టుకుంది, అయినా ఇచ్చిన మాట ఏంటి, మేనగోడల్ని తన కోడలుగా చేసుకుంటానని అయ్యింది కదా అని కార్తిక్ అయితే నోరు జారుతాడు. ఏంటి బావ నువ్వు మాట్లాడేది, ఆ ఇంటికి వారసురాల్ని నేను, మీ మావయ్య కూతుర్ని, ఈవిడ మేనగోడల్ని నేను, అదేంటి నువ్వు అలా మాట్లాడుతున్నావని జ్యోత్స్నా అయితే అడుగుతూ ఉంటుంది కార్తిక్ని. అప్పుడే ఇక కార్తిక్ అయితే ఎవరి మాట ఎవరి బంధుత్వం ఎలా ఎవరు నిలుపుకుంటున్నారని ఇక ఆ మాట తాటేస్తాడు కార్తిక్ అయితే. బావా నాకు తెలుసు బావా, నువ్వు చెప్పేవన్నీ కూడా నిజాలే, ఎందుకంటే దీపే నీ మరదలు, ఆ ఇంటి వారసురాలు అని అంటూ జ్యోత్స్నా మనసులో అనుకుంటూ ఉంటుంది. నేను అడిగే ప్రతి మాట నిజమే చిన్న మరదలా, దీప ఆ ఇంటి వారసురాలు, నీ రోజులు దగ్గర పడ్డాయి. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ జ్యోత్స్నా, ఇప్పుడు బాగా వెలుగుతూనే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చివరికి వచ్చే వరకు మొత్తం బయటపడుతుంది, అంటే ఎండిపోయి ఆవిరైపోయి ఆ దీపం వెలుగు తగ్గిపోతుంది అని అంటూ కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. బావెందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. చూడు బావా, ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్గా ఉంటున్నావు ఉంటున్నావంతే అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని దీప్ అయితే ఆయన అసిస్టెంట్గా రారు అని అంటూ ఉంటుంది. అది బావ తేల్చుకోవాలి, నువ్వు చెప్పడం కాదు జ్యోత్స్నా, దీప అని జ్యోత్స్నా అంటూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే
నేను జోష్నాకి అసిస్టెంట్గా ఉంటాను అని కార్తిక్ కూడా చెప్పేస్తాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి కాంచన అయితే షాక్ అయిపోతూ, చిచ్చి నీలాంటి ఆడదాన్ని ఎక్కడా చూడలేదే, నువ్వొక మూర్ఖురాలివి అని అంటూ తిడుతూ ఉంటుంది జోష్నాని. కాంచన అయితే జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోయాక, ఏంటి కార్తిక్ బాబు, ఆ రోజు శౌర్య ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఈ జోష్న అడిగిందని సంతకం పెట్టలేదు. నన్ను ఆ రోజు అగ్రిమెంట్ రాసి బ్రతికించారు. ఈరోజు జోష్నాకి అసిస్టెంట్గా వెళ్ళి నా ప్రాణాలు తీసేశారు. ఆ రోజే చనిపోయి ఉంటే సరిపోయేది నేను అని అంటూ దీప అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక దీప మాటలకి కార్తీక్ అయితే అది కాదు దీప అని అంటూ ఉంటే ఇంకా దీప లోపలికి వెళ్తుంది. అమ్మా అని అనగానే, రే నిజంగా దీప మనసు ఎంత బాధపడిందో అర్థమవుతుందిరా. దీనికి నువ్వు అసిస్టెంట్గా ఉండేదేంట్రా? ఎందుకురా మన బతుకులు ఇలా అవుతున్నాయి? నువ్వు చేసిన చిన్న సంతకాన్ని అడ్డం పెట్టుకొని ఇది ఎంతకి తెగించిందో చూడు అని అంటూ బాధపడుతూ ఉంటుంది కాంచన కూడా. తర్వాత కార్తిక్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. కార్తిక్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయిన తర్వాత కాశీ, స్వప్న ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక అప్పుడే స్వప్న అయితే ఆ జోష్న ఎక్కడ అవార్డు అందుకుంటుందని చాలా భయమేసింది పెద్దమ్మ అని అంటూ ఇక స్వప్న మాట్లాడుతూ ఉంటే కాంచన అయితే ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది పెద్దమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా చెప్తుంది కాంచన. ఇదెక్కడ న్యాయం? అసలు అన్నయ్య దానికి అసిస్టెంట్గా ఉండడం ఏంటి? ఎవరు అడిగేవాళ్ళు లేక జోష్న చెలరేగిపోతుంది. ఎందుకు మీ జీవితాలతో ఇలా ఆడుకుంటుందో అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటుంది స్వప్న అయితే. అప్పుడే కాశీ కూడా, అవునత్తయ్య, అసలు తను ఎందుకు ఇలా చేస్తుందో కూడా తెలియడం లేదు. అయినా అన్నయ్య ఎలాగా తనకి అసిస్టెంట్గా ఒప్పుకున్నాడో, ఎందుకు అంతలా అగ్రిమెంట్ రాశాడో తెలియడం లేదు అని అంటూ బాధపడుతూ ఉంటుంది స్వప్న కూడా. కాశీ, స్వప్న ఇంకా వాళ్ళ బాధని చూడలేక అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేస్తారు. అలా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక జరిగిందంతా కూడా తలుచుకొని బాధపడుతూ ఉంటారు. జోష్న ఇలా చేస్తుందని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడే కిటికీలో నుంచి దాసు, జోష్న ఏం చేసింది? దీప విషయంలో జోష్న చేసిన కుట్ర ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక ఏమైందో తెలుసుకోవాలి, వీళ్ళ ద్వారా మొత్తం పూర్తిగా తెలుసుకోలేను, అల్లుడికి ఫోన్ చెయ్యాలి అని దాసు అయితే కార్తీక్కి ఫోన్ చేస్తాడు. కార్తీక్కి ఫోన్ చేసి, ఏంటల్లుడు ఏం జరిగింది? జోష్న ఏదో మీ విషయంలో తప్పు చేసిందని స్వప్న, కాశీ మాట్లాడుకుంటున్నారు కానీ నాకేమీ అర్థం కాలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఏముంది మావయ్య, అగ్రిమెంట్ని వంక పెట్టుకొని జోష్న ఆడుతున్న నాటకం. నేను తన అసిస్టెంట్గా ఉండాలని ఇప్పుడు ఇంట్లోకి వచ్చి మొత్తం దీప వాళ్ళకి తెలిసేలా చేసింది. కానీ ఈ విషయం అత్తకి తెలుసో లేదో అర్థం కావడం లేదు. మరి ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పిందో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక దశరథ కార్తీక్కి ఫోన్ చేస్తూ ఉండడం చూసి, దశరథ మావయ్య ఫోన్ చేస్తున్నాడు, నేను తర్వాత ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఫోన్ పెట్టేస్తాడు దాసు. దశరథ అయితే కార్తీక్కి ఫోన్ చేసి, ఎందుకు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు అని అడుగుతూ ఉంటే ఆ మాట విని కార్తీక్ అయితే, మావయ్య మామూలుగానే అడుగుతున్నారు, జరిగింది చెప్పేస్తాను అని కార్తీక్ అయితే ఆ రోజు దీపకి బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన టోనర్స్ని కూడా జోష్న ఆపేసింది మావయ్య. జోష్నాని బ్రతిమిలాడుకున్నాను కానీ తను అగ్రిమెంట్ మీద సంతకం పెడితేనే కానీ బ్లడ్ ఇవ్వడానికి టోనర్స్ని పంపనని కూడా చెప్పింది. ఎటు తోచని దిక్కు తోచని పరిస్థితుల్లో దీపని కాపాడుకోవాలని నేను అలా చేశాను అని చెప్పేస్తాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక ఏంటి మావయ్య అగ్రిమెంట్ గురించి జోష్న అక్కడ ఏం చెప్పింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక దశరథ మొత్తం చెప్తాడు. లేదు మావయ్య, నేను తాతని ఒక్క మాట కూడా నేను అనలేదు అని అంటూ కార్తీక్ అయితే శౌర్య మీద ఒట్టేసి చెప్తాను అని అంటాడు దశరథతో. అప్పుడే ఇక దశరథ అయితే, సరే కార్తీక్, ఈ సమస్య ఎలా తీరుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఇక దశరథ ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత మళ్ళీ దాసుకి కార్తీక్ అయితే ఫోన్ చేస్తాడు. దశరథ అన్నయ్య ఏమంటున్నాడు అల్లుడు అని దాసు అయితే అడుగుతూ ఉంటే, జోష్న అక్కడ ఒకటి చెప్పింది మావయ్య, ఇంటికి వచ్చి నిజం చెప్పింది కానీ
అత్తతో తాతతో తనకి అనుగుణంగా మార్చుకొని చెప్పింది అని అంటూ ఉంటే అప్పుడే దాసు అయితే మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటలడు అని అనగానే ఏం లేదు మావయ్య, ప్రస్తుతానికి జోష్నాకి అసిస్టెంట్గా ఉండడం తప్ప ఇప్పుడు నేనేమీ చేయలేను. చివరికి సుమిత్ర అత్త కూడా నన్ను అపార్థం చేసుకుందని మావయ్య అంటున్నారు. మావయ్య, సుమిత్ర అత్తనివ్వంటే కన్న కొడుకుగా ఎంతో ప్రేమగా చూసుకునేది, కానీ ఈ రోజు నాడు తను అస్సలు కూడా అలా చెయ్యలేదు అని అంటూ ఉంటాడు. అసలు సుమిత్ర అత్తైనా జోష్నా గురించి తెలుసుకుంటే బాగున్నాం. ఈ అగ్రిమెంటు గొడవ లేకపోతే అవార్డు వచ్చిందని ఎంతో ఆనందపడేవాళ్ళం. దీప నిన్నటి నుంచి భోజనం కూడా చేయలేదు మావయ్య అని కార్తీక్ అయితే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక సరే అల్లుడు అని దాసు ఫోన్ పెట్టేశాక, జోష్నా, అగ్రిమెంట్ విషయంలో దీపా కార్తీకుల్ని ఇంత ఏడిపిస్తావా? ఇప్పుడు చూడు నీకు ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నానో అని అనుకుంటూ ఇక వెంటనే దాసు అయితే తన సెల్ ఫోన్లో ఉన్న వీడియోని హాస్పిటల్లో కార్తీక్ని బ్లాక్మెయిల్ చేసి తను సంతకం పెట్టించుకున్న వీడియో అయితే ఉంటుంది. ఆ రోజు దాసు వచ్చినప్పుడు వీడియో ఎందుకైనా పనిచేస్తుందిలే అని తను ఆ వీడియోని తీస్తాడు. ఇక తీసిన వీడియోని ఎలాగైనా సుమిత్రకి పంపాలనుకుంటాడు దాసు అయితే. అప్పుడే ఇక కాశీ ఫోన్ని తీసుకొని కాశీ ఫోన్లోకి వీడియోని ఫార్వర్డ్ చేసుకొని కాశీ ఫోన్లో నుంచే పంపిస్తాడు దాసు. ఇక కాశీ ఫోన్లో నుంచి దాసు అయితే ఆ వీడియోని సుమిత్రకి సెండ్ చేస్తాడు. అప్పుడే ఇక సుమిత్ర అయితే గుడికైతే బయలుదేరుతుంది. అలా గుడికి బయలుదేరిన తర్వాత అప్పుడే ఇంకా ఏదో తన ఫోన్కి గుడిలో దర్శనం అయిపోయి కూర్చొని ఉండగా అప్పుడు తన ఫోన్కి ఒక వీడియో అయితే వచ్చినట్టు మెసేజ్ తను చూస్తుంది. చూసిన తర్వాత ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో దాసు అయితే వదిన అసలు ఆ వీడియోని చూసిందా? వీడియోని చూస్తే అప్పుడు వదినికి మొత్తం కూడా అర్థమైపోతుంది అని దాసు అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక దాసు ఈ దెబ్బతో జోష్న ఆ ఇంట్లో అబద్ధాలు చెప్పేదని అర్థమైపోతుంది అని అనుకుంటూ ఉండగా వీడియో అయితే ప్లే అవుతుంది. వీడియో ప్లే అయిన తర్వాత అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే. ఇక సుమిత్ర షాక్ అయిపోతూ జోష్న ఆ రోజు దీప ప్రాణాలని కాపాడడానికి బేరమాడిందా, అక్కడికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేసిందా కార్తీక్ని? అసలు ఈ విషయాన్ని తను ఎందుకు ఇంత మార్పులు చేర్పులుగా చెప్పింది? కార్తీక్ తిట్టాడని అందరి ముందు ఎందుకు కార్తీక్ని తక్కువ చేసి మాట్లాడింది? అక్కడ మాకు చెప్పింది వేరు, ఇక్కడ ఈ వీడియోలో చూసింది వేరు. వీడియో తప్పు కాదు కదా. జోష్న కార్తీక్ని ఇంకా మనసులోనే పెట్టుకుందా. దీప ప్రాణాలని అడ్డం పెట్టుకొని జోష్న ఇంతకి తెగించిందా అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర అయితే. తర్వాత ఇక సుమిత్ర అయితే ఇంటికి వెళ్తుంది. సుమిత్ర ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే ఇంకా కార్తీక్ అయితే ఉంటాడు. కార్తీక్ని చూసి సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఈ రోజు నుంచి కార్తీక్ బావ నా అసిస్టెంట్ మమ్మీ, తను అగ్రిమెంట్ రాశాడు కదా నేనేం చెప్పినా చేస్తానని, అందుకని నేను ఇక్కడ తనని అసిస్టెంట్గా పెట్టుకున్నాను. ఉదయం 9 నుంచి సాయంత్రం చీకటి పడిన తర్వాత కూడా అసిస్టెంట్గా నేను చెప్పినట్టు ఏ పనన్నా చేయాల్సిందే అని అంటూ ఉంటుంది జోష్న. మావయ్య గారు ఏంటిదంతా అని అంటూ ఉంటే జోష్న చెప్పింది కదమ్మా అని అనగానే అప్పుడే ఇంకా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో కార్తీక్ అని అంటూ ఉంటుంది సుమిత్ర. నువ్వు ఎవరికి అసిస్టెంట్గా ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అనగానే మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది జోష్న. నేను రాసిన అగ్రిమెంటు, బావ సంతకం పెట్టిన అగ్రిమెంటు ప్రకారం బావ ఇప్పుడు నా అసిస్టెంట్గా పని చేయాలి, నేనేం చేస్తే అదే చెయ్యాలి అని అంటూ ఉంటే అవును కదా, కార్తీక్ సంతకం పెట్టాడు, ఒకసారి ఆ సంతకం పెట్టిన డాక్యుమెంట్స్ నా చేతికివ్వా, నేను చూస్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక జోష్న అయితే మొత్తం అగ్రిమెంట్లను సుమిత్ర చేతిలో పెడుతుంది. సుమిత్ర చేతిలో పెట్టిన తర్వాత అప్పుడే ఇక సుమిత్ర అయితే అక్కడే ఉన్న దేవుడి గదిలోకి వెళ్ళి ఆ అగ్రిమెంట్ని దీపం వెలుగుతూ ఉంటే ఆ దీపం మంటల్లో కాల్చి బయటికి తీసుకొస్తుంది.
అలా అగ్రిమెంటు కాలిపోవడం చూసి జోష్న ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు మమ్మీ? ఎందుకు ఆ అగ్రిమెంట్ని నువ్వు తగలపెట్టిస్తున్నావు చెప్పు మమ్మీ అని అడుగుతూ ఉంటుంది జోష్న. అయితే అప్పుడే ఇక జోష్న అలా అనేసరికి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది, ఇప్పుడు కార్తీక్ రాసిన అగ్రిమెంట్ నీ దగ్గర లేదు జోష్న. లేదు కాబట్టి కార్తీక్ అసిస్టెంట్గా ఉండాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. తను నీ మాట కూడా వినాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళు కార్తీక్ అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ అయితే సుమిత్ర కాళ్ళు పట్టుకుంటాడు. సుమిత్ర కాళ్ళు పట్టుకొని థ్యాంక్స్ అత్త అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక శివనారాయణ, ఏం చేస్తున్నావు సుమిత్ర నువ్వు? ఎందుకు అగ్రిమెంట్ని తగలపెట్టించావు అని అంటూ ఉంటే, అవును మమ్మీ, నీకు అసలు బుద్ధుందా? ఇప్పటికి కూడా నువ్వు వాళ్ళ తరపునే మాట్లాడుతున్నావు. నీ కూతుర్ని నువ్వు ఇంకా అర్థం చేసుకోలేవా? నువ్వు అసలు నా కన్న తల్లివేనా అని అడుగుతూ ఉంటుంది జోష్న. అప్పుడే ఇక పారిజాతం, ఇప్పటి వరకు కూడా జోష్నకి సపోర్టుగా ఉంటానని చెప్పి సడన్గా నువ్వు చేసిన పని ఏంటి? ఇప్పుడు అగ్రిమెంట్ ఉంటే కార్తీక్ మన చెప్పు చేతల్లో ఉండేవాడు, మనం చెప్పినట్టు చేసేవాడు అని పారిజాతం అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర అయితే కోపంతో రగిలిపోతూ జోష్న చెంప పగలగొడుతుంది. జోష్న చెంప పగలగొట్టి, నువ్వు మాకు చెప్పిందంతా కూడా అగ్రిమెంట్ గురించి అక్షరం కూడా నిజం కాదు, మొత్తం అబద్ధమే అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే కాదు విని ఒక్కసారి జోష్న, పారిజాతం, శివనారాయణ, దశరథ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక జోష్న అయితే, అంటే నువ్వు ఆ దీప దగ్గరికి, దీప ఇంటికి వెళ్ళొచ్చావు మమ్మీ. కాంచన అత్త నీకు లేనిపోని అన్నీ చెప్పి అగ్రిమెంట్ గురించి లేని ఉన్నవి చెప్పి నన్ను నిన్నుకు శత్రువుగా చేసిందా? చెప్పు మమ్మీ, నువ్వు వాళ్ళ మాటలు వింటేనే ఇలా అయిపోతావు అని అడుగుతూ ఉంటుంది జోష్న. అయితే అప్పుడు ఇక శివనారాయణ, ఏంటి సుమిత్ర, నువ్వు కాంచన మాటలు విని నీ కూతురు చేసింది తప్పంటున్నావా అని అనగానే, లేదు మావయ్య గారు, నేను వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఇది తప్పు చేసింది, అగ్రిమెంట్ తప్పుగా రాయించుకుందని నేను దాన్ని కొట్టలేదు. ఒక్కసారి వీడియో చూడండి అని దాసు పంపించిన వీడియోనైతే చూపిస్తుంది సుమిత్ర. నేను గుడికి వెళ్ళినప్పుడు ఈ వీడియో నాకు వచ్చింది, చూడండి ఆ వీడియో అని అనగానే ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా జోష్న కార్తీక్ చేత ఎందుకు సంతకం పెట్టించుకుందో? జోష్న మనకి అగ్రిమెంట్ విషయంలో చెప్పిందంతా కూడా పచ్చి అబద్ధమే అని అంటూ ఉంటుంది సుమిత్ర. నేను చెప్తూనే ఉన్నాను కదా సుమిత్ర, జోష్న చెప్పింది ఏది కూడా నిజంలా కనిపించడం లేదని మీరే గుడ్డిగా నమ్మారు అని అంటూ ఉంటాడు దశరథ. అయినా నీకు అసలు బుద్ధుందా? ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే వెళ్ళి నువ్వు బ్లడ్ ఇవ్వాల్సింది పోయి అక్కడికి వెళ్ళి బేరాలు అడగడం మొదలు పెట్టావా? పైగా కార్తీకే పౌరుషంగా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడని మాతో అబద్ధం చెప్తావా అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక జోష్న, ఆ వీడియో నీకెవరు పంపించారు మమ్మీ అని అంటూ ఉంటుంది. ఆ వీడియోని ఎవరు పంపిస్తే నీకేంటి? అసలు నువ్వు ఎందుకు మా దగ్గర అబద్ధం చెప్పావో చెప్పు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. నువ్వు ఇలా అబద్ధాలు మాకు ఎన్ని చెప్పావో, ఎన్ని చెప్పి మమ్మల్ని ఇలాగా కళ్ళు మూసుకుపోయేలా చేశావో? మావయ్య గారు, కార్తీక్ విషయంలో మనం చాలా పెద్ద తప్పులు చేస్తున్నాము. జోష్న చెప్పేది ప్రతి కూడా నిజమనుకొని ఇప్పటి వరకు కూడా మనం చాలా పెద్ద తప్పులు చేశాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక పారిజాతం అయితే, ఏంటి మళ్ళీ నువ్వు నీ అల్లుడు తరపున మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. జోష్న నా కూతురు కాబట్టి నా చెయ్యి తన చెంప మీద దెబ్బ పడేలా అయ్యింది. మీరు పెద్దవారు, అత్తగారి స్థానంలో ఉన్నవాళ్ళు కాబట్టి మీరు కూడా జోష్న లాగా కాకుండా ఆలోచించి ముందుకు అడుగు వేయండి, మాట్లాడండి. అప్పుడు మీ చెంప మీద వేలుముద్రలు ఉండవు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే సుమిత్ర మాటలకి ఒక్కసారి పారిజాతం, అంటే నువ్వు నన్ను కూడా కొడతానని ఇండైరెక్ట్గా చెప్తున్నావా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం.
ఎవరైనా తప్పు చేస్తే నా దృష్టిలో కూతురైనా, అత్తగారైనా, భర్త అయినా, మావయ్య అయినా ఎవరైనా సరే ఒకరిని మోసం చేసి బ్రతకాలనుకునే ఆ బ్రతుకు నాకు అసహ్యం వేస్తుంది. అలాంటి బ్రతుకు వాళ్ళు బ్రతికే కన్నా చావడం మేలు. ఒకరిని మోసం చేసి ఆ మోసంలో ఆనందాన్ని వెతుక్కునే వాళ్ళని ఉరి తీసేయాలి అని సుమిత్ర ఊహించని సమాధానం చెప్తూ ఉంటుంది పారిజాతంతో, జోష్నాతో. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.